హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీకు నేనైతే జెండర్ వొకాబులరీ గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో జనరల్‌గా మనందరికీ తెలుసు మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ అంటే మగవారు, ఫీమేల్ అంటే ఆడవారు. సో మనం ఏమైనా ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు మనల్ని అక్కడ జెండర్ అయితే అడగడం జరుగుతుంది. సో దాంట్లో మేల్, ఫీమేల్ ఆర్ అదర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అదర్ అనే ఆప్షన్‌లో ఏమేమి ఉండొచ్చు అనేదైతే ఇప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ అదర్ అనే ఆప్షన్‌లో మనకి ఎల్‌జీబీటీ కమ్యూనిటీ వాళ్ళైతే ఉండడం జరుగుతుంది. సో దాంట్లో ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే, బి అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్‌జెండర్. సో ఫస్ట్ లెస్బియన్. లెస్బియన్ అంటే ఎవరు అంటే ఏ వుమన్. అంటే ఒక వుమెన్ ఇంకొక వుమెన్‌ని చూసి గనక అట్రాక్ట్ అయితే వాళ్ళని మనము లెస్బియన్ అనొచ్చు. నెక్స్ట్ గే అంటే ఎవరు అంటే ఒక మ్యాన్ ఇంకొక మ్యాన్‌ని చూసి గనక అట్రాక్ట్ అయితే వాళ్ళని మనము గే అనొచ్చు. నెక్స్ట్ బైసెక్సువల్. బైసెక్సువల్ అంటే ఏంటి అంటే ఒక వుమన్ బోత్ జెండర్‌కి అంటే అటు ఇంకొక వుమెన్‌ని చూసినా అట్రాక్షన్ అనిపియడం, లేకపోతే ఇంకొక మ్యాన్‌ని చూసినా అట్రాక్షన్ అనిపియడం. వాళ్ళని మనము బైసెక్సువల్ అనొచ్చు. సో అంటే ఇటు మ్యాన్ గూడా అంతే. సో ఒక మ్యాన్‌కి ఇంకొక మ్యాన్‌ని చూసినప్పుడు అట్రాక్షన్ అనిపియడము, లేకపోతే ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక వుమన్‌ని చూసినప్పుడు అట్రాక్షన్ అనిపియడము, వాళ్ళని మనము బైసెక్సువల్ అనొచ్చు. సో ఇక్కడ బై అంటే 2. సో బైసెక్సువల్ అంటే బోత్ జెండర్స్‌కి వీళ్ళిక్కడ అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకి ట్రాన్స్‌జెండర్. సో ట్రాన్స్‌జెండర్ అంటే ఏంటి అంటే ఫిజికల్‌గా వాళ్ళు చూడడానికి ఒక జెండర్‌లా ఉంటారు. బట్ వాళ్ళ బిహేవియర్ మాత్రం హార్మోనల్ చేంజెస్ వల్ల ఇంకొక జెండర్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే ఒక మ్యాన్ చూడడానికి మ్యాన్, ఫిజికల్లీ మ్యాన్ బట్ బిహేవియర్ మాత్రము గర్ల్‌లా ఉంది. సో వాళ్ళని మనం ఏమనొచ్చు? ట్రాన్స్‌జెండర్ అనొచ్చు. సో ఒక వుమెన్‌ని తీసుకుందాం. ఒక వుమెన్‌ని తీసుకుంటే ఆమె బిహేవియర్ మాత్రము మెన్‌లా ఉంటది. సో వుమెన్ బిహేవియర్ మాత్రం మ్యాన్‌లా ఉంది. సో వాళ్ళని మనము ట్రాన్స్‌జెండర్ అనొచ్చు. సో ఇది ఎల్‌జీబీటీ కమ్యూనిటీ. సో దీంట్లో భాగంగా మనకి ఇంకొకటి గూడా చెప్పొచ్చు. సో దాంట్లో ఏంటంటే ట్రాన్స్‌సెక్సువల్. సో ట్రాన్స్‌సెక్సువల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక మ్యాన్ ఉన్నాడు. సో బిహేవియర్ మాత్రం మొత్తము వుమెన్‌లా ఉంది. సో ఏమైంది ఇక్కడ సర్జరీ ద్వారా త్రూ మెడికల్ సర్జరీ వాళ్ళు కంప్లీట్‌గా వుమెన్‌లా కన్వర్ట్ కావడం. సో అట్లా బోత్ మ్యాన్ వుమెన్‌లా కన్వర్ట్ కావచ్చు. వుమెన్ మ్యాన్‌లా కన్వర్ట్ కావచ్చు. ఈ విధంగా గనుక కన్వర్ట్ అయితే వాళ్ళని అంటే త్రూ సర్జరీ జెండర్ చేంజ్ చేసుకోవడం. ఆ విధంగా గనుక జెండర్ చేంజ్ చేసుకుంటే వాళ్ళని ట్రాన్స్‌సెక్సువల్ అని అంటారు. సో ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ అబౌట్ ఎల్‌జీబీటీ కమ్యూనిటీ. సో మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనుకున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై బై నౌ.